సో హాయ్ గైస్, హరిహర వీరమల్లు మూవీ నుంచి ట్రైలర్ అయితే రావడం జరిగింది. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ ఉన్నాయి భయ్య, అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. బాబీ డ్యూయల్ ఇంకా పీకే మధ్యలో ఉన్న కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, మామూలుగా ఉండదు. పీకే లుక్స్ కావచ్చు, తను చెప్పే డైలాగ్స్ కావచ్చు, మామూలుగా లేదు, అరాచకం అంతే. ట్రైలర్ అయితే ఓవరాల్ అయితే నాకైతే నచ్చింది అని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ కూడా చాలా బాగుంది. స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నో డౌట్ సాంగ్ యావరేజ్ ఉన్నా సరే మూవీ స్టోరీ, పీకే యాక్టింగ్, తన క్రేజ్తో ఈజీగా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఇలాంటి సినిమా తీస్తున్న మన పీకే అని చెప్పుకోవచ్చు. సో వెల్కమ్ టు పాన్ ఇండియన్ మూవీ ఫర్ పీకే అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాన్ ఇండియా మూవీ ఫర్ పీకే ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి ఇండియా వైజ్ ఓవరాల్గా అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ట్రైలర్లో కొన్ని షార్ట్ కావచ్చు, అదైతే మెంటల్ మాస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన పీకేకి మధ్య ఒక టైగర్ లాంటిది అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అది కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అది లాస్ట్ షార్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్తున్నా కదా, ఈ సినిమాతో ఎక్కడో వెళ్ళిపోతుంది. కేవలం యావరేజ్ టు హిట్ టాక్ వస్తే నిజం చెప్తున్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో చావా సినిమా వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయిందో నేను సపరేట్గా చెప్పాను. అది కూడా మొఘల్స్ గురించి సందర్భంగా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫిల్మే ఈ సినిమా కొంచెమైనా సరే హిందీ వాళ్ళకి క్లిక్ అయిందా, ఈజీగా 100 కోట్లు నెట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. కొంచెం హిట్ టాక్ రావాలి. మన హిందీ దగ్గర ఏ లెవెల్ ఆడుతుందో నాకన్నా మీకే తెలుసు. సో నేనైతే ఈగల్ది వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా వచ్చేసరికి జూలై 25th అయితే గ్రాండ్గా రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నో డౌట్ పీక్ అయితే హిట్ కొట్టేస్తారు. ఈ సినిమాతో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే లేదని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నాకైతే పాజిటివ్ వైబ్ అయితే కనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ నచ్చిందా లేదా? జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. పీకే లుక్స్ తను చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా బాగుందని క్లారిటీగా ఆ ట్రైలర్లో కొన్ని షార్ట్ చూస్తుంటే మైండ్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. మనం ఈ షార్ట్స్ వచ్చేసరికి గ్లిమ్స్లో, టీజర్లో చూసేసాం. అందుకోసం ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే రిపీట్గా అయితే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.